బ్రేకింగ్ న్యూస్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లారు. పవన్ కు కూటమి నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. గొల్లప్రోలులోని సత్యకృష్ణ కన్వెన్షన్ హాల్లో ఆయన లబ్ధిదారులకు పింఛన్ అందజేస్తారు. అనంతరం చేబ్రోల్ నివాసానికి చేరుకుని పిఠాపురం నాయకులు, వీర మహిళలతో, స్థానిక ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహిస్తారు. మొత్తంగా 3 రోజుల పాటు పవన్ తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తారు. రేపు కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పవన్ సమీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం రోజు ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గంలో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ పరిశీలించనున్నారు. అనంతరం పిఠాపురం అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ నాయకులతో సమావేశం కానున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు వారాహి బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం పిఠాపురం నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లారు. పవన్ కు కూటమి నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్ట పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. గొల్లప్రోలులోని సత్యకృష్ణ కన్వెన్షన్ హాల్లో ఆయన లబ్ధిదారులకు పింఛన్ అందజేస్తారు. అనంతరం చేబ్రోల్ నివాసానికి చేరుకుని పిఠాపురం నాయకులు, వీర మహిళలతో, స్థానిక ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహిస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, అటు పిఠాపురంలో 3 రోజుల పాటు అయితే పవన్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. అటు కలెక్టర్లతో కూడా సమావేశం కానున్నారు. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? పిఠాపురం ఎమ్మెల్యే అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో చేబ్రోలు చేరుకున్నారు. అక్కడ తన నివాస గృహంలో ఉన్నారు. అయితే ఉదయం అక్కడి నుంచి కూడా జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ మొత్తం అందరూ కూడా గౌరవం స్వీకరించి వాళ్ళందరినీ కూడా మొత్తం ఇంట్లోనే పెద్ద జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా ఆయన సాధారణంగా ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి సుమారుగా గంట పాటు కార్యకర్తలతో భేటీ అయిన తర్వాత మరి కాసేపట్లో గొల్లప్రోలులోని సత్యకృష్ణ కన్వెన్షన్ హాల్లో పెంచిన పింఛన్ల పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమవుతుంది. సుమారుగా ఇప్పటికే 100ల సంఖ్యలో పింఛన్దారులు అయితే ఈ కన్వెన్షన్ హాల్కి అయితే చేరుకున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ నుంచి సుమారుగా 2 గంటల పాటు పెంచిన పింఛన్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా మందికి తన స్వహస్తాల మీదుగా పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపడతారు. మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం మళ్ళీ 2 గంటల ప్రాంతంలో గొల్లపురంలో చేబ్రోలులోని తన నివాస గృహానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా స్థానిక నేతలతో, బీజేపీ నేతలతో, జనసేన నేతలు, టీడీపీ నేతలతోనూ అందరితోనూ కూడా భేటీ అవుతారు. గెలిచిన తర్వాత పిఠాపురాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలని అంశం మీద చూస్తూనే ఉంటారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే సమస్యల వారీగా, అంశాల వారీగా మాట్లాడుకుంటే ఖచ్చితంగా సమస్యలు పరిష్కారంగా ముందుకు వెళ్తాం, గ్రామాలన్నింటినీ కూడా ఒక యూనిట్గా తీసుకోవాలని చెప్పారు. దాంతోపాటు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రోజంతా కూడా ఈ సమస్యల మీదే అధికారులతో, నాయకులతో అయితే తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత భేటీ అయిన తర్వాత మళ్ళీ కూడా బీజేపీ నేతలతోనూ, స్థానిక కార్యకర్తలతోనూ కూడా భేటీ అవుతారు. మొత్తం మీద చూసుకుంటే ఈ రోజంతా కూడా ఆ పింఛన్ల పంపిణీ కార్యక్రమం, తర్వాత కార్యకర్తలతోనూ, నేతలతోనూ భేటీ కావడం ఉంటుంది. తర్వాత రేపు చూసుకుంటే రేపు ఉదయం కలెక్టరేట్కి వెళ్తారు. కలెక్టర్లు జిల్లా స్థాయిలో ఉన్న సమస్యలన్నీ కూడా మాట్లాడతారు. అక్కడి నుంచి ఏమున్న సమస్యలు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, మొత్తం కూడా అన్ని శాఖల వారీగా సమీక్షలు జరిపి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి అని తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం మళ్ళీ 2 గంటల ప్రాంతంలో కాకినాడ నుంచి బయలుదేరి చేబ్రోలు చేరుకుంటారు. చేబ్రోలులో మళ్ళీ రేపు సాయంత్రం వరకు కూడా ఇదే సమస్య కొనసాగుతూ ఇదే మంది కార్యకర్తలతోనూ, ఈ నాయకులతోనూ భేటీ అవుతారు. ఎల్లుండి చూసుకుంటే ఎల్లుండి ఉదయం మళ్ళీ
గొల్లప్రోలు అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సముద్ర కోతకు గురవుతున్న లంక గ్రామం ఈ గ్రామాలు ఏది అవుతున్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. అది వాళ్ళు రిక్రూట్మెంట్ చేయాలా, ఏ రకంగా గ్రామాలను కాపాడే ప్రయత్నం చేయాలనే విషయంపై కొనసాగిస్తారు. సాయంత్రం మరి ఎల్లుండి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పిఠాపురంలోనే వారాహి మీద కృతజ్ఞతా సభగా అంటే గెలిపించినందుకు పిఠాపురం ప్రజలతో ఉద్దేశించి మాట్లాడుతూ వారాహి మీద బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది.